ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మన ఇంటిలో ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు స్వామివారి పటం కానీ స్వామివారి విగ్రహాన్ని కానీ ఇంటిలో పెట్టుకొని పీఠం వేసి పూజ చేయవచ్చున. 41 రోజుల దీక్ష పూర్తి అయిన తరువాత స్వామివారి ఫోటోను ఏం చేయాలి? స్త్రీలు స్వామివారికి పూజ చేయవచ్చున. స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్దాం. వీడియో చివరి దాకా చూడండి, విషయాలన్నీ మీకే అర్థమవుతాయి. మా వారు మొదటిసారి 2009లో మాల వేసుకున్నారు. అప్పుడు సాయంకాలం మహానంది క్షేత్రానికి వెళ్ళి అక్కడే నిద్ర చేసి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్వామివారి దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇంటికి వచ్చే లోపు నేను కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రపరచుకొని, కొందరైతే అయ్యప్ప స్వామి పటాన్ని మాత్రం పీఠాన్ని పక్కన పెట్టుకొని పూజ చేస్తారు. నేనైతే అలా చేసుకోలేదు. రెగ్యులర్గా చేసే పూజా మందిరంలోనే అయ్యప్ప స్వామి పీఠాన్ని పెట్టుకొని పూజ చేస్తాను. అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకోవడానికి ఒక నల్లటి జాకెట్ పీస్ ఉంటే సరి. అది పట్టు వస్త్రమైనా సరే, కాటన్ వస్త్రమైనా సరే. ఇలాగా బ్లౌజ్ పీస్ను అక్కడ పెట్టేసి పూజా మందిరంలో పసుపు, కుంకుమ, గంధం వేసి కాసిన్ని అక్షంతలు, పువ్వులు వేసి ఆ పైన అయ్యప్ప స్వామి ఫోటోను పెట్టి ఆ పైన విగ్రహాన్ని పెట్టి ఇలా మనం అలంకరించుకోవాలి. మా ఇంటికి ఈ అయ్యప్ప స్వామి ఫోటో వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. అదే సంవత్సరం ఈ అయ్యప్ప స్వామి విగ్రహం కూడా వచ్చింది. అది ఎలాగంటే మా వారు ఫస్ట్ సారి మాల వేసుకున్నప్పుడు పూజకు వెళ్ళారు. అక్కడ వారు కన్యాస్వాములకు అయ్యప్ప స్వామి విగ్రహాలు ఇస్తుంటే మా వారు కూడా మొదటి సంవత్సరం మాల వేసుకున్నప్పుడు కన్యాస్వామే కదా, అప్పుడు వారు ఇచ్చారు. అప్పుడు అయ్యప్ప స్వామి మా ఇంటికి వచ్చారు. మాకప్పుడు చాలా సంతోషమయ్యింది. తరువాత కొందరైతే తెలిసిన వారు అయ్యప్ప స్వామి విగ్రహమా, అయ్యప్ప స్వామి ఫోటోనా ఇంట్లో ఉందా, అయ్యో 40 దినాలు దీక్ష అయిపోతానే తీసి గుళ్ళోనైనా ఇవ్వండి, లేదంటే పైన పెట్టేసేయండి అని చెప్పారు. అప్పుడైతే మేము స్వామివారి దీక్ష పూర్తి కానీలే, తర్వాత స్వామివారు ఎలా ఆజ్ఞాపిస్తారో అని అనుకున్నాము. ఇక స్వామివారి పూజ విషయానికొస్తే దీపము, ధూపము, నైవేద్యము ఇవంతా అయిన తరువాత ముందుగా గణపతికి పూజ చేయాలి. గణపతి స్వామికి పూజ చేసి ఒక పండు నైవేద్యంగా సమర్పించాలి. ఈ 41 దినములు దీక్షను ఎంతో నియమనిష్టలతో పూర్తి చేయాలి. మధ్యలో ఎటువంటి ఆటంకు రాకూడదు తండ్రి అని గణపయ్యను ప్రార్థించాలి. తర్వాత శుక్లాంబరధరం శ్లోకం చెప్పుకోవాలి. తర్వాత గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనే ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. తర్వాత గురుబ్రహ్మ గురువిష్ణు చెప్పుకోవాలి. ఈ 3 శ్లోకాలు అయిన తర్వాత మన కులదైవం ఎవరైతే ఉంటారో వారిని కూడా ప్రార్థించాలి. తరువాత సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించాలి. వెల్వే స్కందామురుగ అనే ఈ 4-5 శ్లోకాలు ఉన్నాయి కదా చిన్నవి, ఇవి పూర్తి చేయాలి. అయిన తర్వాత అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు చెప్పాలి. అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు అయిన తర్వాత ధర్మశాస్త్ర కూడా చెప్పుకోవాలి. ధర్మశాస్త్ర అయిన తర్వాత నమస్కార శ్లోకాలు చెప్పుకోవాలి. నమస్కార శ్లోకాలు అయిన తర్వాత స్వామివారికి హారతి ఇవ్వాలి. శివబాలానయ్య నీకే, మోహిని బాలా నీకే అనే ఈ స్తోత్రాన్ని చెబుతూ హారతి ఇవ్వాలి. తరువాత క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాత మాల వేసుకున్న స్వాములు ఎవరైతే ఉన్నారో వారు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు అయితే మోకరిల్లి ముక్కోవాలి. ఇప్పటిదాకా చెప్పుకున్న పూజా ప్రాసెస్ అంతా ఉదయం సూర్యోదయానికంటే ముందే అయిపోవాలి. తర్వాత సాయంకాలం పూజ ఉదయం ఎలాగైతే చేసుకున్నామో అలాగే చేసుకుంటూ సాయంకాలం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారి పాట ఒకటి ఉంటుంది. సాయంకాల సమయంలో అనే ఈ పాటను ఖచ్చితంగా మనం పాడి తీరాలి. ఎంతో బాగుంటుంది అమ్మవారి పాట, ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం హారతి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి చేయవలసిన పని ఏమిటంటే స్వామివారికి హరివరాసనం చెప్పాలి. అంటే స్వామివారిని నిద్రపుచ్చాలి. ఇది ఖచ్చితంగా చేయవలసిన పని. ఇక్కడితో అయ్యప్ప స్వామి పూజ పూర్తి అయినట్లు. తర్వాత స్త్రీలు అయ్యప్ప స్వామిని పూజించవచ్చునా అంటే ఇక్కడ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే మా స్వామి మాల వేసుకొని ఇంటికి వచ్చేలోపు నేను అయ్యప్ప స్వామికి పీఠం వేసి అయ్యప్ప స్వామి సేవ చేసుకొని ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి ఒక్క సూత్రాన్ని నేను పఠించి అయ్యప్ప స్వామి పూజ పూర్తి చేస్తాను. కాబట్టి
అయ్యప్ప స్వామిని ఖచ్చితంగా పూజించవచ్చు. మీలో ఎంతమంది అయ్యప్ప స్వామిని ఇలా ఇంట్లో పూజిస్తారు? నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఫోటోను దీక్ష పూర్తి అయిన తర్వాత తీసి పెట్టాలంటే మాకు మనసు ఒప్పలేదు. గురుస్వామి వారిని అడిగితే గురుస్వామి వారు నిత్యం మీరు పూజ చేస్తున్నారు కదా, మీ ఇంటి దైవంతో పాటు పెట్టుకొని నిత్యం దీపారాధన చెయ్యండి, ఏమీ కాదు అని చెప్పారు. అప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా అయ్యప్ప స్వామి మా ఇంట్లో అలాగే ఉన్నాడు. మేము ఎప్పుడూ తీయలేదు, ఎప్పుడూ పక్కన పెట్టలేదు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.